मलकाजगिरी हल्के में बीआरएस उम्मीदवार मारी राजशेखर रेड्डी की जानिब से चलाई गई इंतखाबी मुहिम में बीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने शिरकत की। उन्होंने इस मौके पर राजशेखर रेड्डी की ताईद में वोट के इस्तेमाल के लिए कहा और उन्होंने कहा कि राजशेखर मलकाजगिरी हल्के की तरक्की के लिए हमेशा काम करते रहे हैं और आगे भी जेर इल्तिबात तमाम तरक्याती कामों को जल्द अज जल्द मुकम्मल करेंगे। केटीआर ने कहा कि बीआरएस के हाथ मजबूत करें और तेलंगाना में तरक्की को देखें। उन्होंने कहा कि अवाम तेलंगाना में 9.5 सालों में होने वाली तरक्की को देखते हुए अपने वोट का इस्तेमाल करें और उन्होंने कहा कि व्यापारियों की बातों में न आएं और अपने वोट का बीआरएस के हक में इस्तेमाल करें। उन्होंने कारकुनों और कायदीन को अवाम के दरमियान रहकर सख्त मेहनत करने का भी मशवरा दिया। 2014లో ఆనాడు प्रधानमंत्री नरेंद्र मोदी गारू चाला माटल చెప్పి ఢిల్లీలో గద్దెనెక్కిండు। क्या क्या बोला मोदी ने उस दिन? भाइयों बहनों मित्रों, सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डाल दे तो अनड़ा వచ్చిన 15 लाख राले। ఇంకోటి ఏం చేసిండు? 400 रुपया सिलेंडर जब था, मोदी साहब बोले मनमोहन सिंह को, आप हट जाओ, आपसे नहीं हो रहा, सिलेंडर को మొక్కండి, నాకు గుద్దండి అన్నాడు। మనం గుద్దినాం। తర్వాత ఆయన ఏం చేసిండు? గద్దెనెక్కినాక ఇవాళ 400 సిలిండర్ ఎంత అయింది? 1200 అయింది। మరి అందుకే కేసీఆర్ గారు అంటున్నారు, ఏ 800 రూపాయలు అయితే మోడీ పెంచిండో ఆ 800 నేను భరిస్తా, మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అని కేసీఆర్ గారు అంటా ఉన్నారు। అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఇవాళ దొడ్డు బియ్యం వస్తున్నది। ఆ దొడ్డు బియ్యం జాగలో మీ అందరికీ సన్న బియ్యం ఇవ్వాలనే ఒక మంచి ఆలోచన కేసీఆర్ గారు చేసినారు। ఆ కార్యక్రమం కూడా తీసుకుంటాం। దాంతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉండే ప్రతి కుటుంబానికి మరి మీ అందరికీ కూడా కొత్తగా ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నాం। 5 లక్షల రూపాయల జీవిత బీమా, కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా అనే కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నాం। ప్రతి కుటుంబానికి ఉచితంగా జీవిత బీమా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తా ఉన్నాం। పేదవాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు షాదీ ముబారక్ గాని, కళ్యాణ లక్ష్మి గాని, అన్నపూర్ణ క్యాంటీన్లు గాని, అదే విధంగా బస్తీ దవాఖానాలు గాని, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా కొన్ని చేసుకున్నాం। మరి హైదరాబాద్ మహానగరంలో హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా కలిసి కట్టుగా మరి గత 9.5 సంవత్సరాలుగా ఏ పంచాయతీ లేకుండా సుఖంగా అందరం కలిసి మెలిసి ముందుకు పోతున్నాం। కులం పేరు మీద కుంపట్లు పెట్టుకోలేదు, మతం పేరిట మంటలు పెట్టలేదు, ప్రాంతం పేరిట పంచాయతీలు పెట్టలేదు। కలిసి కట్టుగా 9.5 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండే ప్రతి బిడ్డ మా బిడ్డనే, మనవాడే అనే ఆలోచనతో సమిష్టిగా నడిచినాం। మిమ్మల్ని అందరినీ కోరేది, హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటది। ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు మీ దగ్గరికి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు। బీజేపీ వాళ్ళు వస్తున్నారు, ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు। మరి బీజేపీకి 9.5 ఏళ్లు మనం ఛాన్స్ ఇచ్చినాం। ఢిల్లీలో ఇవాళ 9.5 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు, కానీ హైదరాబాద్ కి ఏమైనా చేసిండ్రా ఒక్కసారి ఆలోచించండి। అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా 55 ఏళ్ళ అవకాశం ఇస్తే